ఉపవాస ప్రార్థనల మొదటి రాత్రి దేవుని సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా మొదటి రాత్రి దేవుని సన్నిధిలో ఉపవాస శుద్ధీకరణ కూడికలో మనం పాలు పొంది ఇప్పటి వరకు అనేక ప్రార్థన అంశాలు మనం ప్రార్థన చేసాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన దాటి వెళ్ళడు, ఆలకించి జవాబు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి వాక్యం అందించడానికి భీమడోలు ఆ పరిసర ప్రాంతంలో మన సహవాసంలో దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్న ఆ సేవకులు పాస్టర్ ప్రసాద్ గారు ఆ మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనకి బోధిస్తారు. శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస శుద్ధీకరణ కూడికల్లో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలండి. ప్రేమతో దేవుడి అవకాశాన్ని కలుగు చేశారు. అలాగే సేవకులు ప్రేరేపించబడి ఇక్కడ నిలబడడానికి అవకాశాన్ని కలుగు చేశారు. అలాగే సేవకులకు, సేవకురాలకి, కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు. నిలబడడానికి ఏమాత్రం యోగ్యత కానీ అర్హత కానీ లేని నన్ను ఆయన కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకొని కనికరించి ఆయన కృపతో బలపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు ఇంతవరకు మనలను, మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ రాత్రి ఒక మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదవబడిన మాటను మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండుడి. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్న మాట, స్వయాన ఆయన పలికిన మాట. అనేక విషయాలు ప్రభు అక్కడున్న శిష్యులకు బోధించారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభు ముందుగా బయలుపరిచాడు. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని ప్రతిదీ ప్రభు బోధిస్తూ వచ్చాడు, బయలుపరుస్తూ వచ్చాడు. మనకు కూడా చాలా విషయాలు కళల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, దర్శనాల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, స్వరం ద్వారా దేవుడు బయలుపరుస్తుంటాడు. సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎన్నో విధాలుగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు ప్రతిదీ. దేనికంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, దేనికి జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడు మనకు బయలుపరిచి మనం ఏ విధంగా ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలో ప్రభు మనకు బోధిస్తూ ఉంటాడు. మనము ప్రార్థన పరులమే అయితే ప్రభు సన్నిధిలో కనిపెట్టి వేడుకుంటూ ఉంటాం. వేడుకున్నప్పుడు కుటుంబంలో సమస్య కావచ్చు, వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, లేదా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ విషయంలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నా ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఒక మార్గం మనకు దేవుడు తెలియచేస్తాడు. మనకు రోజు తెలిసిన మార్గమే, కానీ ఆ మార్గంలో దాగి ఉన్న మేలు మనకు అర్థం కాదు. రోజు చేసే ప్రార్థనే, ఆ ప్రార్థనకి జవాబు పొందుకుంటాం అన్నటువంటి ఆలోచన లేని విధంగా నడిపించబడతా ఉంటాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు జాగ్రత్తగా ఉండండి. శిష్యులకు చెప్తా వచ్చాడు. అనేక సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ
వారికి చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి. రాకడను గురించి జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధాత్మను గురించి జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయ జీవితం కాపాడబడేటట్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఏ పరిస్థితులు ఎలా వస్తున్నా వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడి నడిపించబడే భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రభు ముందుగా తెలియజేస్తాడు, అబ్రహాముకు ముందుగానే తెలియజేశాడు, ఇదిగో నేను ఫలానా ప్రాంతానికి వెళ్తున్నా, ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నా అని చెప్పగానే జాగ్రత్త పడ్డాడా? అబ్రహాంగా జాగ్రత్త పడలేదా? వెంటనే పాదాల మీద పడిపోతున్నాడు. అయ్యా, ఆ ప్రాంతంలో కొంతమంది నీతిమంతులు ఉంటారేమో, ఒక 50 మంది ఉంటారేమో, ఒక 40 మంది ఉంటారేమో, ఒక 30 మంది ఉంటారేమో. అలా తగ్గుతూ తగ్గుతూ దేవుని సందులో దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, అయ్యా నా ప్రార్థన విని ఆ పట్టణాన్ని కాపాడవా, ఆ ప్రజలను కాపాడవా అని ఎందుకని ప్రాధేయపడ్డాడంటే ప్రభు ముందుగా తెలియజేశాడు. మనకు కూడా కొన్నిసార్లు కలలు వస్తుంటాయి, ఎవరికో ఏదో జరిగినట్లుగా, ఎవరికో ఏదో జరగబోతుంది అన్నట్లుగా. వెంటనే మనం ఏం చేయాలో తెలుసా? వస్తే వచ్చిందిలే, ఎవరికో జరిగితే నాకేంటి అన్నట్లుగా కాదు. వెంటనే దేవుని సన్నిధిలో పాదాల మీద పడి ఆయన సన్నిధిలో జాగ్రత్త కలిగి ప్రార్థన చేసేవారిగా మనము మార్చబడుదుము గాక. ఒకవేళ అబ్రహాము ప్రార్థన చేయకపోతే ఆ పట్టణం ఏమైపోయేదో మనకు తెలియదు. ఈ రోజు ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి పట్టణంలో ఉన్న ఒక కుటుంబం బయటికి రాగలిగింది. ఈ రోజున సంఘంలో, సహవాసంలో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయతలో దేవుడు నీకు తెలియజేసిన, నీకు ఆలోచన ఇచ్చిన ఆ విషయంలో నీవు జాగ్రత్త వహించి ప్రార్థన చేయగలిగితే నీ ద్వారా దేవుడు అనేక కుటుంబాలను కాపాడునుగాక, నీ ద్వారా అనేక కుటుంబాలు రక్షణలోకి నడిపించబడుదురుగాక. పలు విషయాలను దేవుడు తెలియజేస్తుంటాడు. చాలాసార్లు అజాగ్రత్త వలన నష్టాలు, అజాగ్రత్త వలన కష్టాలు మనం కూడా చెప్తాం కదా పిల్లలకి. స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, లేదా మనం పెద్దోళ్ళు చెప్తుంటారు బయటికి వెళ్తుంటే జాగ్రత్త, ప్రయాణంలో ఎక్కడైనా ప్రమాదం కలగొచ్చు జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. ప్రతి విషయంలో జాగ్రత్తను తెలియజేస్తున్నారు కదా. ఎందుకు? ఒక వ్యక్తి కాపాడబడాలని, ఒక వ్యక్తి తప్పించబడాలని, ఒక వ్యక్తి ఏ ప్రమాదానికి గురి కాకూడదని ఈ లోకంలో నేను జాగ్రత్తలు చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? నేను ఎన్నో విషయాలు మీకు చెప్పా, ఆ విషయాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక మాట వినబడింది. అదేంటంటే మనిషిని దేవుడు తయారు చేసిన విధానం ఏంటంటే మనిషి ఇంచుమించు దాదాపుగా 400 సంవత్సరాలు బ్రతకొచ్చు అంట. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ మనిషి ఎందుకని? మనకు ఒక ఆలోచన ఉంది. మోషే గారు అంటాడు కదా, మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే మనం అలా ఫిక్స్ అయిపోయాం. నా ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. 60 వచ్చిందా ఇక అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయి పని అయిపోయింది. 70 వచ్చిందా ఇక నీకు కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయట్లేదు కదా మంచంలోనే అన్నట్లుగా అంటుంటారు. కానీ మనం ఫిక్స్ అయిపోయాం. వాస్తవానికి దేవుడు మనల్ని డిజైన్ చేసింది, మనల్ని దేవుడు ఎన్నుకొని మనల్ని ఒక మనిషిగా రూపొందించింది ఎందుకంటే ఇంచుమించు దేహం 400 సంవత్సరాలు బ్రతకొచ్చు. మన పితరులు బ్రతికారు కదా, 939 సంవత్సరాలు బ్రతికిన మెతుషల కూడా ఉన్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన అందరి జీవితంలో ఇంతగా దేవుడు జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నా. మనిషి ఎందుకని 70, 80 అంటున్నాడు? ఇప్పుడు ఒక మాట చెప్పనా మీకు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే వాస్తవానికి మనిషి ఆయుష్ 30 లేదా 40, అధిక బలం ఉంటే 50, 60 అన్నట్టు వచ్చింది. రాను రాను తగ్గిపోతుంది, అంటే జాగ్రత్త పోతుంది. మనిషికి దేహం మీద, ఆరోగ్యం మీద జాగ్రత్త తగ్గిపోతుంది. ఏమోలేండి, మందులు మింగుతున్నాం, తగ్గితే తగ్గింది లేకపోతే లేదు. ప్రార్థన చేస్తున్నాం, జరిగితే జరిగింది లేకపోతే లేదు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆయన మీద ఆధారపడుతున్న మనం ఆయన వైపు చూడకుండా లోకం చూస్తూ, ఆయన వైపు చూడకుండా మనకి దేవుడు కలుగు చేసిన ఆలోచనల వైపు నడిపించబడుతూ దేవుడిచ్చిన జాగ్రత్తగా అని చెప్పిన ఆ మాటని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, వీటి ద్వారా నష్టం తెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నేను మీకు తెలియజేసే మాట ఏంటంటే ప్రతిరోజు దేహ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. చాలామంది ఆరోగ్యం కోసం పాకులాడతారు. ఆరోగ్యం కలగాలని వ్యాయామాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి, నా దేహం చక్కగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆరోగ్యం కలగట్లా. ఈ రోజున ఒక మాట మనం వింటే దిగులు,
మనిషి జీవితంలో దిగులు, కలవరం, కష్టాలు, కన్నీళ్ళు, వీటన్నిటి వల్ల కడుపు నుండి ఒక ముద్ద తినలేక, ఒక ముద్ద తిందామని కూర్చున్నా ఆ ముద్ద మీద ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు. ఏదో తింటున్నాం, ఏదో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి. దేహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట మీకు చెప్తాను, మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? దేవుడు ఒక మాట చెప్తాడు, అందరినీ ప్రేమించండి, ప్రభువుని మాత్రమే నమ్మండి. ఆమెను చెప్పండి. అందరిని ప్రేమించండి, కానీ నమ్మాల్సిన ఎవరిని? ఎందుకని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మనుషులు మనతో బాగానే ఉండొచ్చు, మనుషుల మీద విపరీతమైన ప్రేమని పెంచుకుంటాం, మనుషుల మీద వారి కష్టం అంటే ఏదైనా సహాయపడాలని ప్రయత్నాలు చేస్తాం. కానీ కొన్నిసార్లు ఎంత సహాయం చేసినా, అది భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమైనా, తల్లి బిడ్డలకు సంబంధించిన ప్రేమైనా, స్నేహితులకు సంబంధించిన ప్రేమైనా, అక్కా చెల్లెలకు సంబంధించిన ప్రేమైనా, మనము ప్రేమించినప్పటికీ కూడా నమ్మకం మాత్రం మన దేవుని మీద ఉంచాలి. ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని నమ్మాలి, ఆయనను మాత్రమే నమ్మాలి, మనుషుల్ని ప్రేమించాలి. అయితే మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన లోకల్ ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం. ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. పార్టీ మారడం అంటే కండవ మార్చడమే పార్టీ మారిపోతుంటుంది. కానీ మనం ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడుతున్న మనం కాసేపు లోకం వైపు చూస్తూ, కాసేపు దేవుని సన్నిధి వైపు చూస్తూ, మేలు కలిగితే దేవుని సన్నిధి, మేలు కలగకపోతే లోకం, మేలు చేస్తే నా దేవుడు గొప్పోడు అని చెప్తాం, మేలు కలగకపోతే నా దేవుడు ఏం చేయలేదు అని చెప్తుంటాం. అందుకని మనం ప్రతిరోజు కూడా మనుష్యులను ప్రేమించాలి, కానీ నమ్మకం దేవుని మీద ఉంచాలి. దేనికంటే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు ఊపిరినిచ్చాడు, ఆయన మనకు ప్రాణం పోశాడు, ఆయన మనల్ని ప్రతి దినం చెయ్యబట్టి నడిపిస్తున్నాడు. కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కలవరం వచ్చాయి అనుకుంటున్నాం. కానీ ఈ కష్టాలలో, ఈ కన్నీళ్లలో కూడా ప్రభువు మనతో కలిసి నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాంసన్ దెలీలాని నమ్మాడు. ఎంత నమ్మాడు? విపరీతంగా నమ్మాడు. ఏమైంది? తను మోసం చేస్తుందని శాంసన్కి తెలియలా. ఆమె పేరేంటండి? దెలీలాకి. ఆ దెలీలా నమ్మిన శాంసన్కి మోసం చేస్తుందని తెలియలా. ఈ రోజున లోకంలో ఎన్నో నమ్ముతున్నాం. ఇది గడితే నాకు మేలు ఉంటుంది, ఇది జరిగితే నాకు మేలు ఉంటుంది అనుకుంటున్నాం. కానీ మోసపోతున్నాం. కొన్నిసార్లు అవమానాల పాలవుతున్నాం. ఈ రోజున జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి, ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ నమ్మినటువంటి శాంసన్ ఎంతగా నమ్మాడంటే తన నాజీరు వ్రతాన్ని గురించి చెప్పాడు. చాలాసార్లు శోధించింది, ఇదిగో నీ బలం దేనిలో ఉంది, నీ శక్తి దేనిలో ఉంది అని అన్నప్పుడు ఒకసారి ఒక రకంగా చెప్పాడు, బలం పోలా. రెండోసారి బలం పోలా. ఇక మూడోసారి విసిగిపోయి చెప్తే ఆమె చక్కగా ఆయనకి నున్నగా ఆ జుట్టంతా తీసేసి బోడిగుండు చేసింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం జాగ్రత్తగా ఉండకపోతే అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా అని వాడి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆత్మీయ జీవితం పడగొట్టాలని, ప్రార్థన జీవితం పోగొట్టాలని, నమ్మకంగా ఉన్న వ్యక్తులు నమ్మకం నుంచి తొలగించబడాలని ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తున్న ఈ జీవిత పయనంలో మనము జాగ్రత్త వహించి దేవుని మీద ఆధారపడుదుముగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం జాగ్రత్త వహించాలి, ప్రతి క్షణం మనం జాగ్రత్తలను జీవించాలి. ఈ రోజు నీ జాగ్రత్త మాటలు వింటున్న మనం ఏ విధంగా జాగ్రత్త ఉండాలో, ఏ విధంగా జాగ్రత్తగా నడవాలో కొన్ని జాగ్రత్తలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏమని రాయబడి ఉన్నాడు అక్కడ? తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు. మనం అనుకుంటాం కదా, నేను భక్తిలో నిలబడ్డా, అసలు నేను ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి నా దగ్గర దిగి వచ్చేస్తుంది, అసలు నేను అభిషేకం పొందుకుంటే ఆత్మదేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు. ఈరోజు నిలుచున్నాం, వాస్తవమే. ప్రార్థనలో నిలుచున్నాం, వాస్తవమే. సన్నిధిలో నిలుచున్నాం, వాస్తవమే. కానీ సన్నిధిలో నిలిచిన నీవు, ప్రార్థనలో నిలిచిన నీవు ఎలా ఉండాలంట? పడిపోకుండా జాగ్రత్తగా నిలబడే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈరోజు మనం నిలబడి ఉండొచ్చు ఆరోగ్యపరంగా, మనం నిలబడి ఉండొచ్చు ఆర్థిక పరంగా,
భక్తిలో నిలబడి ఉండొచ్చు. నాకేంటయ్యా మంచి కుటుంబం, నాకేంటి మంచి పిల్లలు, మంచి ఉద్యోగం అని నిలబడి ఉన్నామని అనుకుని ఉండొచ్చు. కానీ నిలబడి ఉన్న మనం పడిపోకుండా జాగ్రత్త పడాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ రోజున పడిపోయిన వారి సంగతి పక్కన పెట్టండి. పడిపోయిన వారి గురించి దేవుడు మాట్లాడట్లా. వారు పడిపోయారు, పతనమైపోయారు. దేవుని సన్నిధిలో నుంచి దూత అతిశయించి, దేవుని కంటే నేను దేనిలో ఎక్కువ, దేవుని కంటే నాకు ఏం తక్కువ అని అనుకుని అతిశయిస్తే పడద్రోయబడి ఈ భూమి మీదకి వచ్చి ప్రజలను ఏ విధంగా పరిశుద్ధత పోగొట్టాలి, ప్రజలను ఏ విధంగా పతనం చేయాలి, ప్రజలను ఏ విధంగా నరకానికి తీసుకుని వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాడు వెచ్చలవిడిగా తిరుగుతున్న ఈ రోజుల్లో మనం ఉంటూ ఉండగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, శుద్ధీకరణ కూడికలకు వస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. సన్నిధికి వచ్చిన మనం మామూలుగా వెళ్ళిపోతే, సన్నిధికి వచ్చిన మనం ఇక్కడ కనబడ్డామని అనుకుని సరిపెట్టుకుంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము నిలుచుచున్నాం అని అనుకున్న మనం ఎలా ఉండాలంట? పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా మనము నిలబడి ఉండేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే మందిరం కడిగేటప్పుడు టైల్స్ మీద కానీ ఇక్కడ కానీ సర్ఫ్ వేసినప్పుడు నీళ్ల మీద కాళ్ళు జారుతుందా జారదా? వాస్తవానికి కాళ్ళు జారుతాయి. జారుతా ఉన్నప్పుడు 10 మంది అక్కడ నుంచి ఉంటారు. ఒక వ్యక్తి, కడుగుతున్న వ్యక్తి పడిపోతాడు. పడిపోయిన వెంటనే 10 మంది ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారండి? లేపుతారా? దానికంటే ముందు పగలబడి నవ్వుతారు, పడ్డాడరా పడ్డాడరా అని. ఈ రోజున అలా నవ్వుతూనే ఉంటారు. ఈ లోపల నవ్వుతున్న 10 మందిలో ఇంకో 4 పడిపోతారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం చెయ్యిచ్చి లేపేటట్లుగా ఉన్నామా, నవ్వుతున్నట్లుగా ఉన్నామా? ఆత్మీయ జీవితం పడిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి పతనమైపోతున్నప్పుడు, ఒక కుటుంబం పతనమైపోతున్నప్పుడు, ఒక ఆత్మీయ జీవితం పాడైపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించే వారిగా, ఆ ఆత్మ నిలబడేటట్లుగా, ఆ ఆత్మ దేవుని సన్నిధిలో కనబడేటట్లుగా చేతులెత్తి మొర్రపెట్టే గుంపులో మనము మార్చబడుదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటాను మనందరి జీవితంలో నిలుచున్నాం, సన్నిధిలో నిలుచున్నాం, ప్రార్థనలో నిలుచున్నాం, వాస్తవమే. కానీ నిలుచున్న మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట. దేవుని మందసమను మాట ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి మెడ విరిగి చనిపోయాను. అతడు వృద్ధుడై స్థూల దేహి అయి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ 18వ వచనంలో రాయబడిన మాట, మందసమను మాట తన చెవిని పడగానే ఆ ఏలి నిలుచున్నవాడు, అక్కడున్నవాడు ఉన్న పాటున వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకని? మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యాజకత్వం చేస్తున్నాడు ఏలి, నాయకత్వం చేశాడు ఏలి. మందసము పట్టబడింది అన్న మాట వినగానే అక్కడ రాయబడిన మాట, ఒక పీఠము మీద కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? ఒక పీఠం మీద కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా అలాగే వెనక్కి పడితే మెడ విరిగి చనిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన వయసు దాదాపుగా 98 సంవత్సరాలు ఉండుండొచ్చు. న్యాయాధిపతిగానే 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా నడిచాడు, చేశాడు, న్యాయం తీర్చాడు, సేవకుడిగా యాజకుడిగా ఉన్నాడు. కానీ ఆయన అన్ని సంవత్సరాలు భక్తి చేసినప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేసినా, దేవుని సన్నిధిలో ధూపం వేసినా అక్కడ ఒక మాట వినబడింది. మందసము అనే మాట తన చెవిని పడగానే, మందసం అనే మాట తన చెవిని పడగానే అతను వెంటనే కూర్చున్నవాడు వెనక్కి పడడం, మెడ విరగడం, చనిపోవడం జరిగింది. కొన్నిసార్లు పతనం వచ్చిందంటే అది అప్పటికప్పుడు వచ్చింది కాదు. మెడ విరిగి అప్పటికప్పుడు చనిపోయాడు అని అనుకోకూడదు. పతనం వచ్చిందంటే అది అప్పటికప్పుడు వచ్చింది, అప్పటికప్పుడు జరిగింది కాదు. ఎప్పుడో జరిగింది. వాస్తవానికి ఎప్పుడో పడిపోయాడు. వాస్తవానికి ఏలి ఎప్పుడో తన ఆత్మ జీవితంలో పడిపోయాడు. దేవుని స్వరం వినడం మానేశాడు. దేవుడు కూడా మాట్లాడడం మానేశాడు. దేవుని సన్నిధిలో నేను యాజకుడిగా ఉన్నా, దేవుని సన్నిధిలో నేను ధూపం వేస్తున్నా, దేవుని సన్నిధిలో నేను బలిపీఠం కడుతున్నా అని అనుకుంటున్నప్పటికీ కూడా దేవుని స్వరం దూరం అయిపోయింది. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారా?
ఆయన సన్నిధిలో మోకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన దర్శనాన్ని చూడగలుగుతున్నారా? ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మీయ జీవితం పాడవకూడదని, ఆత్మీయ జీవితం పతనం కాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్న మాట. ఆనాడు ఏలి మందసం అనే మాట వినబడింది. అసలు ఏం జరిగింది? యుద్ధంలోకి మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసం ఎక్కడుండాలి? ప్రత్యక్షపు గుడారంలో ఉండవలసిన మందసం. ప్రతిరోజు దేవుని సందులో బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేస్తూ ధూపం వేయవలసిన మందసం ఎందుకని యుద్ధ రంగంలో తీసుకువెళ్ళారు? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆ ఏలి కుమారులు యుద్ధంలోకి వెళ్ళారు. వాళ్ళు వెళుతూ మందసాన్ని తీసుకుని వెళ్తే అక్కడున్న శత్రువులందరూ ఏమనుకో తెలుసా? దేవుని మందసం వచ్చింది, ఇక మనకు అపజయమే. దేవుని మందసం వచ్చింది, ఇక మన పని అయిపోయింది. దేవుని మందసం వచ్చింది, మనం జయించలేం అని అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు, చూడండి మా మందసం, ఇప్పుడు మాకు విజయం కలుగుతుంది చూడండి అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు భయపడలేదు, కానీ శత్రువులు దేనికి భయపడ్డారండి? శత్రువులు మందసానికి భయపడ్డారు. ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనల్ని చూసి శత్రువు భయపడాలి. ఆమెను చెప్పండి. శత్రువు మనల్ని చూసి భయపడుతున్నాడా, మన వెనకున్న దేవుని చూసి భయపడుతున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున శత్రువు ఏమనుకుంటాడు తెలుసా? నిన్నేం చేయగలను, నువ్వు నన్నేం చేయగలుగుతావులే, నీ వల్ల ఏమవుతుందిలే అని అనుకుంటున్నాడు. కానీ ఈ రోజు నుంచి మనం శత్రువుని తరిమి కొట్టగలిగిన ప్రార్థనా వీరులుగా మనం మార్చబడుదుము గాక. ఆత్మీయ జీవితం ఎక్కడ పతనం అవ్వకుండా, ఆత్మీయ జీవితం ఎక్కడ పాడవకుండా, ఆత్మీయ జీవితం ఎక్కడ కుంటుపడకుండా మనం నిలుచున్నాం అని అనుకున్న మనం, నిలిచి ఉన్నాను అని తలంచుకునే మనం పడిపోకుండా ఆత్మీయ జీవితంలో నిలబడి ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తి కలిగిన వానికి దేవుడు మనల్ని మార్చును గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో శాంసన్ ఆ రోజున అప్పుడు పడిపోయాడంటే అప్పటికప్పుడు పడిపోయింది కాదు, ఎప్పుడో పడిపోయాడు. ఎక్కడ? ఒక నాజీరు చేయబడిన వ్యక్తి మృత కళేబరాన్ని ముట్టకూడదు, కానీ సింహాన్ని చీల్చాడు. ఆ సింహంలో చక్కగా తేనె పట్టు వస్తే దాన్ని తీసుకొని తిన్నాడు. ఈ రోజున నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చావు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాం, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం, లోకంలో ఎక్కడెక్కడ చేయి పెడుతున్నాం, లోకంలో ఎక్కడెక్కడికి పరుగులు తీస్తున్నాం, మనం కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి. దేవుని సన్నిధిలో మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలనంటే నాజీరు చేయబడ్డాం, బాప్తిస్మం ద్వారా నాజీరు చేయబడ్డాం, రక్షణ ద్వారా నాజీరు చేయబడ్డాం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఈ రోజున ఆయన సన్నిధిలో ఇన్ని అనుభవాల్లో నడిపించబడుతున్న మనం పడిపోతున్నాం అంటే దానికి కారణం, మన ఆత్మీయ జీవితం జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే దానికి కారణం ఎక్కడో ఆత్మీయ జీవితంలో కుంటు ఏర్పడుతుంది, ఎక్కడో ఆత్మీయ జీవితంలో నడక దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలను దేవుడు ఆయనకు పనికొచ్చే విధంగా, ఆయన సాధనాలుగా మార్చబడే విధంగా ప్రభువు సిద్ధపరచునుగాక. ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడాలి. ఆయనకి సమీపస్తులుగా ఉన్నవారు, ఆయన స్నేహంలో ఉన్నవారు, ఆయన కనుచూపు పరిధిలో ఉన్నవారు పడిపోరు. దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎందుకన్నాడు? ఆయనతో స్నేహితుడిగా ఉన్నాడు కనుకే నేను చేసేది అబ్రహాముకు నేను చెప్పకుండా దాస్తానా, నేను చెయ్యాలనుకున్నది అబ్రహాముకు నేను తెలియచేయకుండా ఉంటానా అని ఆయన అనుకున్నాడు. ఈ రోజున ఆయన నీకు తెలియజేసే విధంగా నీవు ఆయన స్నేహితుడిగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరము మునుపు దూరస్తులమే, మునుపు సమీపస్తులం కాదు. కానీ ఈ రోజున క్రీస్తు రక్తము ద్వారా, ఆయన సిలువ కార్చిన ఆయన రక్తం ద్వారా మనం సమీపస్తులుగా మార్చబడిన మనం మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ అడుగులు వేసేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఈ రోజున దేవుని చేత, దేవునితో పిలువబడిన మనం, ఆయన సన్నిధిలో చేర్చబడిన మనం, అంటుకట్టబడిన మనం ప్రతిరోజు కూడా ఉత్తమ ద్రాక్షవల్లిగా ఆయన మీద ఆనుకొని ఆయనతో సహవాసం చేసే ధన్యత దేవుడు దయచేయునుగాక. ఈ రోజున ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, ఈ రోజు నేను భక్తి చేస్తున్నాను కనబడుతున్నంత మాత్రాన ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోతున్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, మనము ఆత్మీయ జీవితంలో నిలబడి ఉన్న మనం పడిపోకుండా జాగ్రత్త కలిగి జీవించే వారిగా మార్చబడుదుము గాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకప్పుడు ఆరాధన అంటే ఆసక్తిగా పరిగెత్తుకు వచ్చేవాళ్ళు అనుకోండి. ఒకవేళ ఆత్మీయ జీవితం చల్లబడిపోతున్నామంటే చెక్ చేసుకోవాలి.
ప్రతిరోజు ఒక జ్వరం వచ్చిన వ్యక్తికి టెంపరేచర్ ఎంత ఉందని చెప్పి థర్మామీటర్తో చెక్ చేసినట్లుగా నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆరాధనకి నేను ఎలా వెళ్తున్నా, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన నేను ఎలా చేసుకుంటున్నా, నేను ఇంకొకరికి మాదిరికరంగా ఎలా బ్రతుకుతున్నా, ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రార్థన అంటే విసుకొచ్చిందా, వాక్యం బోధించబడుతున్నప్పుడు నిద్రమత్తు వస్తుందా, ఈ రోజున ఆ విధంగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితంలో అక్కడ పడిపోతున్న వారు స్థిరంగా నిలబడేటట్లుగా దేవుడు సహాయం చేసేటట్లుగా ఆయన వైపు చూస్తే మనం పడిపోకుండా పరుగులు తీసేవానిగా మార్చబడుదుము గాక. పేతురు గారు పడవ మీద ఆ శిష్యులందరూ వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువులు నీటి మీద వస్తూ ఉంటుంటే ఏమనుకున్నారు అందరూ? భూతం వస్తుంది. రోజు ఆయన వాళ్ళతో పాటు తిరిగిన వాడే కదా, ఆయన ఆకారం తెలుసు, ఆయన రూపం తెలుసు. కానీ మనిషి నైజం ఏంటంటే మన నీడ చూస్తే మనమే దడుచుకుంటాం. మన నీడ కనబడితే ఎవరో ఉన్నారు, దయ్యం వచ్చిందని అనుకుంటుంటారు. అలాగే శిష్యులు కూడా అనుకుంటున్నారు, ఇదిగో భూతం వచ్చిందని అనుకుంటుంటే ఆయన అన్నాడు, నేనే, భయపడొద్దు అన్నాడు. వెంటనే అప్పుడు పేతురు గారు ఏమంటాడు తెలుసా? అయ్యా నీవే అయితే అంటే యేసయ్యకే పరీక్ష పెట్టాడు పేతురు గారు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? ప్రభువా నీవు ఉంటే నాకు ఈ కార్యం చెయ్యి, అసలు నీ ఉంటే నాకు ఈ కార్యం జరిగేటట్లుగా చెయ్యి అని మనం కూడా దేవునితో సవాల్ చేస్తుంటాం. ఈ రోజున దేవుని సందులో నేను మీకు తెలియజేసే ఒక మాట ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. పేతురు గారు యేసుక్రీస్తు మొహం చూసినంత వరకు నేల మీద నడుస్తూ వెళ్ళాడు. సముద్రం చూశాడు, పొంగుతుంది. అలలు చూశాడు, కొడుతున్నాయి. గాలి చూశాడు, విసురుతుంది. వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. ఈ రోజున మనం కొన్నిసార్లు సముద్రంలో మునిగినట్లుగా శ్రమంలో మునుగుతున్నాం. సముద్రంలో పేతురు గారు మునిగిపోతున్నట్లుగా కష్టాల్లో మునుగుతున్నాం. దానికి కారణం యేసయ్యను చూడకపోవడం. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం ఏమంటో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు నీవు చూస్తే ఆత్మీయ జీవితంలో పడిపోవు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏదో చలివేంద్రాలు పెట్టక్కర్లా. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే ఒకప్పుడు కట్టేవారు సత్రాలు, అవి ఏమి కట్టవసరలా. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నీవు ఉండాలంటే యేసయ్య ముఖం నీవు చూస్తూ పరుగులు తీసేవారిగా మార్చబడదువు గాక. ఈ రోజున దేవుని సంధిలోకి వస్తున్న మనం ఎవరిని చూస్తున్నాం? దేవుని సంధికి వచ్చిన మనం ఎవరి వైపు తేరు చూస్తున్నాం? నిలుచున్నాం. పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడే గుంపులో దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసేవారండి. ఇప్పుడు 5 నిమిషాల ప్రార్థన విసుకొచ్చేస్తుంది. ఒకప్పుడు బైబిల్ అధ్యాయాలు చదివేవారండి. ఈ రోజున బైబిల్ తెరిస్తే నిద్ర వచ్చేస్తుంది. దానికి కారణం ఆత్మీయ జీవితం ఎక్కడో సన్నగిల్లిపోతుంది, ఆత్మీయ జీవితం ఎక్కడో పడిపోతుంది. జాగ్రత్త. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తా. ఒకప్పుడు ఇలాగేనంట, ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చేవాడు, యవనస్తుడు. ప్రార్థనకు వచ్చిన యవనస్తుడు ముందు వరుసలో కూర్చునేవాడు. ముందు వరుసలో కూర్చొని బాగా ఆత్మచేత నింపబడి ఎగిరెగిరి చప్పట్లు కొడుతూ ఆత్మలో నింపబడేవాడు. అలా ఉన్నటువంటి వ్యక్తి వాక్యం చెబుతుండగా ఒక్కొక్క మాట తాగుతున్నప్పుడల్లా ఆమేనని గట్టిగా అరుస్తుండేవాడు. దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు అని చెప్పి సంబరపడుతూ ఉండేవాడు. అలా మందిరానికి వస్తూ ముందు వరుసలో ఉండి ఆత్మలో ఎగురుతున్న వ్యక్తి, అలా ఆత్మలో ఎగురుతున్నటువంటి వ్యక్తి కొంతకాలానికి ఏమైందంటే ఆ పిల్లాడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఎదరగొచ్చి కూర్చున్న వ్యక్తి కొంచెం ఆ మధ్యలోకి వెళ్ళాడు. ఆ మధ్యలోకి వెళ్ళి ఈ సేవకుడు చూస్తున్నాడు, ఇదేంటి ముందు వరుసలో ఉండి ఆత్మలో ఎగిరేవాడు కదా, కొంచెం వెనక్కి వెళ్ళాడేంటి, సర్లే అని అనుకుని సేవకుడు ఆగాడు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ వెనక కూడా కాదు, బయట కూర్చుంటున్నాడు, బయట తిరుగుతున్నాడు. సరే అని చెప్పి సేవకుడు చూసి పిలిచి, తమ్ముడు ఒకప్పుడు చక్కగా ముందు కూర్చునేవాడివి, ఆత్మచేత నింపబడి గంతులు వేసేవాడివి, వాక్యం చెబుతా ఉంటుంటే అన్ని మాటలకు నీవు స్పందించేవాడివి, ఇప్పుడు ఎందుకని అలా బయటికి వెళ్ళిపోయావు అని అడిగితే అన్నాడంట, అన్నా అప్పుడు నాకు ముందొచ్చి నేను కూర్చున్నానంటే వాక్యం చేత నింపబడుతూ అభిషేకం చేత నింపబడుతూ నేను జీవించానంటే అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు కనుక నేను సింగల్ ఒక్కడనే ముందుకు వచ్చాను కూర్చుంటా, అవసరమైతే మీ పక్కనకు వచ్చాను కూర్చుంటా. కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది. మరి బైబిల్ గ్రంథం ఉంది కదా, భార్యని కాపాడుకోవాలని. నా భార్యని ఎక్కడుందో ఆ పక్కన నేను కొంచెం యువతల పక్క కూర్చుంటా. మీరు అప్పుడప్పుడు పాట పాడతారు కదా, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగంగా ఉందని, వెంటనే నేను నా భార్య ఎంక చూస్తా. ఆమె ఏం చేస్తా తెలుసా, నా ఎంక చూసి నేను ఉన్నానులే అని అంటది. సరే ఇప్పుడు ఎందుకని వెనక్కి వెళ్ళిపోయావంటే
పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కదన్నా, 2 సంవత్సరాలు 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు నన్ను కుదురుగా కూర్చొని ఇస్తున్నారా? వాళ్ళు నన్ను నిలకడగా నిలబడనిస్తున్నారా? బయటకు తీసుకున్నాడు. ఒకళ్ళు సంకలు ఎత్తుకోవాలి, ఒకళ్ళు చేతితో పట్టుకొని తిప్పాలి అని ఈ సాకులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆత్మలో ఆనందించడానికి ఆటంకాలు, ఆత్మలో అభిషేకంతో నింపబడడానికి ఎన్నో ఆటంకాలు మనకు దొరుకుతున్నాయి. కానీ ఈ రోజున సన్నిధిలోకి వచ్చిన మనం, అభిషేకించబడిన మనం, ఆ అభిషేకం కడవరకు కాపాడుకోగలిగే ధన్యత దేవుడు దయచేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక మాట చెప్పనా, చాలా మంది మందిరానికి రావడానికి, పిల్లల్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. పిల్లలతో ఇక్కడికి వచ్చినాక అలర చేస్తున్నారని చెప్పి బాధపడే ఉంటారు. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుని సందులో మన పిల్లలు పెరగటం అది పిల్లలకు ఆశీర్వాదం. ఆమెన్ చెప్పండి. మన పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారు. ఆమెన్ చెప్పండి. మన పిల్లలు దేవుని సందులో నాటబడిన మొక్కల వలె ఎదగాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక, ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుందురుగాక, దేవుని ఎదుట నిలబడి కలిగిన శక్తి కలిగిన వారిగా మీరు మార్చబడుదురుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నిలబడి ఉన్నాం అని అనుకునే వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త పడాలి. చాలా మంది నిలబడి ఉన్నాం అని అనుకుంటున్నారు కానీ పడిపోతున్నారు. నిలబడే ఉన్నట్లుగా ఉంటున్నారు, ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, ఏలీ జీవితంలో సడన్ గా మెడ విరిగి చనిపోవడానికి కారణం ఆత్మీయ జీవితం ఎప్పుడో పాడైపోయింది, ఆత్మీయ జీవితం ఎప్పుడో పతనమైపోయింది. ఈ రోజున అక్కడ మీరు గమనిస్తే ఏలీ ప్రత్యక్షపు గుడారంలో ఒక సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. సింహాసనం అంటే ఇప్పుడు వేసుకుని కుర్చీలు గురించి కాదు నేను చెప్పేది. దేవుడు చూపించిన నమూనాలో ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో మందసం ఎక్కడ ఉండాలో, బలిపీఠం ఎక్కడ ఉండాలో, దీపవృక్షం ఎక్కడ ఉండాలో, సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడ ఉండాలో, ఇవన్నీ ధూపవేదిక ఎక్కడ ఉందో అన్ని చెప్పాడు. ఎక్కడ సింహాసనం గురించి చెప్పలా. కానీ ఏలీ దేవుని ప్రత్యక్ష గుడారంలో ఒక పీఠం వేసుకుని కూర్చున్నాడు, ఒక సింహాసనాన్ని చేయించుకుని కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి ఆ ఏలికి ఒక్క మాట వినబడింది, మందసం పట్టబడింది, నీ పిల్లలు యుద్ధంలో చనిపోయారు. ఆ మాట వినగానే ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు, మెడ విరిగి చనిపోయాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, దేవుని సన్నిధిలో వస్తున్న మనం, ఆయన ఆ సన్నిధిలో ఆత్మచేత నింపబడి అభిషేకంతో నింపబడుతున్న మనం ప్రతిరోజు కూడా ఎక్కడ ఆత్మీయతను పోగొట్టుకోకుండా ఆత్మీయతతో అడుగులు ముందుకు వేసే ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. మీరు ఎప్పుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా సాగిపోతారో అప్పుడు కుటుంబాల్లో కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, శత్రువులు కావచ్చు, దేవుని భయం మీలో శత్రువులు చూడగలిగేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. గిద్యోను బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా, కలొచ్చి ఇది గిద్యోను ఖడ్గం, అది గిద్యోను ఖడ్గం తప్ప వేరొకటి కాదు. ఎవల రొట్టె దొలుకుంటూ వచ్చింది. అప్పటి వరకు గిద్యోను ఏమన్నాడు, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏం జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఆ గిద్యోను ఖడ్గము బయలుదేరింది, శత్రువులందరూ తారుమారేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము దేవుని సందులో నిలిచి ఉన్నాం. నిలిచి ఉన్న మనం, మీరు, నేను పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడి నిలబెట్టునుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి కలవైనందున ఈ విషయాన్ని మనం భౌతికంగా కాక ఆత్మీయంగా చూస్తే, ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి మంద దృష్టి ఉండకూడదు. ఆమెన్ చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం మంద దృష్టి కలిగిన వారికి ఉండకూడదు, చురుకుదనంతో పరుగులు తీసేవారిగా మనం మార్చబడుదుముగాక. మంద దృష్టి కలిగినందువల్ల తన ఉన్నటువంటి స్థలములో తను పడుకొని ఉన్నాడు. ఒక్క మాట మీకు అడుగుతాను, చెప్పండి. దేవుని సన్నిధిలో అతను పడుకొని ఉన్నాడు అంటే మామూలుగా పడుకోవడం గురించి కాదు నేను చెప్పేది. దేవుని సన్నిధిలో ధూపం వేయవలసిన వ్యక్తి నిద్రమత్తులోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ధూపం వేయవలసిన వ్యక్తి మంద దృష్టి కలిగింది. దేవుని సన్నిధిలో ఒక ఆత్మీయ వ్యక్తి ఆత్మీయ జీవితం పతనమైపోవడం దానికి కారణం ఏంటి తెలుసా? మంద దృష్టి. ఒక ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? నిద్రమత్తు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితంలో మంద దృష్టి తొలగిపోవునుగాక, నిద్రమత్తు దూరమైపోవునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఈ మాట మనం గమనిస్తే తర్వాత 4వ వచనం చదవండి. యెహోవా సమూయేలును పిలిచాడు.
అప్పుడు సమూయేలు పలికాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, వినండి. అందరు ఇటు చూడండి, తలపైకి ఎత్తి. దేవుని సన్నిధిలో మంద దృష్టి కలిగింది. ఎవరికి? ఏలి యాజకుడికి మంద దృష్టి కలిగింది. అతను ఉన్నటువంటి స్థలంలో పడుకున్నాడు. అక్కడ మీరు చదివారు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మంద దృష్టి కలిగిన వారిగా ఉండకూడదు. ఇది పడుకునేది కాదు. ఎప్పుడు ఇక్కడ బలిపీఠం మండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధి అంటే బలిపీఠం మండాలి. దేవుని సన్నిధి అంటే ఆయన సన్నిధిలో ఆయన దర్శనాలు చూసేవారిగా మార్చబడాలి. కానీ ఇక్కడ ఏలి ఏం చేస్తున్నాడంటే నిద్రమత్తు. ఏలి ఏం చేస్తున్నాడంటే మంద దృష్టి కలిగిపోయిన కళ్ళు కనిపించట్లా. మంద దృష్టి అని అంటే కొన్ని మాటలు మనం గమనించినట్లయితే అక్కడ మనం చూసాం, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి? సమూయేలుని పిలుస్తున్నాడు. వాస్తవానికి ఎవరిని పిలవాలి? 40 సంవత్సరాల నుంచి యాజకుడిగా ఉన్నాడు కదా, ఏలి అని పిలవాలి. కానీ దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. అంటే ఏలితో దేవుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లా. దేవుడు మనతో మాట్లాడాలంటే మనలో మంద దృష్టి పోవాలి. నిలుచున్న మనం పడిపోకుండా జాగ్రత్త పడాలంటే మనలో ఉన్న మంద స్వభావం తొలగిపోవాలి. మంద స్వభావం అంటే శరీరాన్ని గురించి కాదు నేను చెప్పేది. ఆత్మీయ జీవితంలో ఉన్న మంద దృష్టి తొలగిపోవునుగాక. ఆత్మీయ జీవితంలో నిద్రమత్తు ఆత్మను దేవుడు యేసు నామములో దూరపరచునుగాక. ఈ రోజు ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఆయన స్వరాన్ని వినాలి. ఈ రోజు మీరు వెళ్ళి రాత్రి పడుకుంటారా? మిమ్మల్ని దేవుడు స్వరం పెట్టి పిలిచేటట్లుగా మీ ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. సమూయేలు అని పిలుస్తున్నాడండి, చిన్న పిల్లవాడిని పిలుస్తూ ఉంటుంటే సమూయేలు ఏమనుకుంటున్నాడు? యాజకుడు పిలిచాడు అనుకోండి. అయ్యా ఏంటి పిలిచారంటే నేను పిలవలేదు. మళ్ళా వెళ్ళి పడుకున్నాడు. మళ్ళా స్వరం వినబడుతుంది. ఈ రోజు నా స్వరం వినే గుంపులో మనము చేర్చబడాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథంలోనే మొదటి అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట చూడండి. ఆ మాట చూడండి. యాజకుడు ఎక్కడున్నాడు అంటండి, మందిరపు స్తంభము దగ్గరనున్న ఒక ఆసనాన్ని సిద్ధపరుచుకున్నాడండి. ఈ రోజున ఆసనం ఇందాక చదివాం కదా, అతను ఉన్నటువంటి ఆసనం మీద నుంచి కూర్చొని ఎలా పడిపోయాడు? వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు. మందసం, దేవుని మందసం ఉండవలసిన చోట ఏముంది? ఆసనం ఉంది. మందసం యుద్ధంలోకి వెళ్ళి తీసుకెళ్లారు. మందసం శత్రువుల మధ్యకు తీసుకువెళ్లారు. శత్రువులు అనుకుంటున్నారు దేవుని మందసం వచ్చింది మనకు అపచేయమే అని అనుకుంటున్నారు. కానీ శత్రువులే ఇశ్రాయేలు ప్రజలు తరిమి కొట్టారు. శత్రువులే మందసం ఉంది. అక్కడ దేవుని మందసం వారి మధ్యలో ఉన్నప్పటికీ ఎందుకు ఓడిపోయారు? మందసంలో మహిమ దూరం అయిపోయింది. ఈ రోజున మందసం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. అయితే అక్కడ మందసం ఉండాల్సిన సన్నిధిలో ఏముందంటే ఆసనం. ఆసనం వేసుకుని మందిరంలో కూర్చొని, ఆసనం వేసుకుని అక్కడ పడుకొని, ఆసనం వేసుకుని అక్కడ మంద దృష్టి కలిగి, ఆసనంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఒక మాట వినబడింది, మందసం పట్టబడింది. ఇశ్రాయేలు ఓడిపోయారు, హతులైపోయారు, నీ పిల్లలు కూడా చనిపోయారు. ఆ మాట వినబడగానే వెంటనే ఏలి తను నిలిచినటువంటి స్థలంలో, కూర్చున్నటువంటి స్థలం నుంచి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక దైవజనుడికి దైవ ప్రకటన అక్కడ కనబడట్లా. యాజకుడు దైవ ప్రకటన ప్రకటించాలి. వచ్చిన వారికి దేవుని ప్రత్యక్షతను కనబరచాలి. కానీ అక్కడ దైవ ప్రక్షాళన, దేవుని ఆత్మ నడిపింపు అక్కడ ఏం కనబడట్లా. ఎంతసేపు తన ఆలోచనలు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, ఏలి తన ఆత్మీయత ముందుగా పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు అనే మాట వినబడినప్పుడు ఏలి ఏం చేయాలంటే వాళ్ళని సరి చేయాలి. కానీ ఏమి పట్టనట్లుగా కూర్చున్నాడు. ఏమోలే, ఏదైతే అదైంది, నేను ఎలాగో వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, మంద దృష్టి వచ్చేసింది, నేను ఎలాగో వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, నాకు ఎలాగో నిద్రమత్తు వచ్చేసింది, నేను ఎలాగో వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, ఇక నేను ఆసనం వేసుకొని దేవుని మందిరంలో పడుకుంటా అని అనుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో మంట దూరమై, దేవుని సన్నిధిలో మహిమ దూరమై ఇశ్రాయేలు ప్రజలందరూ తరమబడి చంపబడుతుంటే ఆ మాట తన చెవిని పడగానే ఈ రోజున ఆ మాట వింటున్న మనం ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకుంటున్నాం? నిలిచున్నాం భక్తిలో, నిలిచున్నాం సన్నిధిలో, నిలిచున్నాం ప్రార్థనలో, నిలిచున్నాం విశ్వాసంలో, నిలిచి ఉన్నాం ప్రార్థన పరులుగా. కానీ ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనిషి మరొక్క మాట, అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో ఒక్క మాట ఉంటుంది, అక్కడ కూడా చూడండి.
ఉమ్. ఉమ్. దేవుడే మాట్లాడుతున్నాడండి. నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేస్తున్నావు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం దేవుని కంటే దేనిని గొప్ప చేస్తున్నాం? ఆత్మీయ జీవితం కాపాడబడాలంటే ఒక మాట చెప్తాను, దేవుని కంటే మనం దేనిని గొప్ప చేసినా అది దేవుని దృష్టిలో పాపమేనండి. దేవుని కంటే మనకి ఏది గొప్ప కాదు. మొదట దేవుడు, ఆ తర్వాత భర్త. మొదట దేవుడు, ఆ తర్వాత భార్య. మొదట దేవుడు, ఆ తర్వాత పిల్లలు. మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా మనము మొదటి స్థానం ఆయనకి ఇచ్చి చూడండి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడు మీకు తోడు నడవబోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి. మూలవాక్యం చదివాం కదా, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజున ప్రతిరోజు ప్రతి క్షణం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మనం అడుగులు ముందుకు వేయగలిగే కృపను దేవుడు దయచేయనుగాక. పిల్లల్ని ప్రేమించాలి, ప్రేమించొద్దు అనట్లా, దేవుని కంటే ఎక్కువగా కాదు. పిల్లల్ని ప్రేమించాలి, మొదట దేవుని ప్రేమించి, అలా ప్రేమించిన తర్వాత మనము దేవుని సన్నిధిలో పడిపోకుండా నిలబడే కృప దేవుడు దయచేయబోతున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు, ఎవరిని గద్దిస్తున్నాడో వారిని ప్రేమిస్తున్నాడు. ఈ రోజున మనం ఏమంటే దేవుని ప్రేమించాను కదా నాకు ఎందుకు శ్రమలు వచ్చాయి అనడానికి లేదు. దేవుని ప్రేమించాను కదండి నా కుటుంబం కంటే, దేవుని ప్రేమించాను కదండి నా ఉద్యోగం కంటే, దేవుని ప్రేమించాను కదండి నా వ్యాపారం కంటే, దేవుని ప్రేమించాను కదండి నాకు ఉన్నటువంటి ఆస్తుల కంటే అని అనుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు లేదా గద్దిస్తాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన ప్రేమాస్వరూపుడే. అదే సమయంలో మన మీద కోపిస్తూనే వాత్సల్యతను ఆయన చూపిస్తున్నాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఏలీ కుమారులు చేస్తున్న పనిని గురించి పలుసార్లు దేవుడు చెప్పాడు, ఏలీ నీ పిల్లలు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, జాగ్రత్త, నీ పిల్లలకి చెప్పు జాగ్రత్త అని చెప్తున్నప్పటికీ కూడా దేవుని మాట కన్నా తన పిల్లల మాట ఎక్కువగా ప్రేమించి పిల్లల వైపు మగ్గు చూపి ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లల్ని గొప్పవాళ్ళగా భావించాడు. దేవుని సన్నిధిలో ఉన్న మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు మాట్లాడే స్వరాన్ని వినడం మానేశాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఎందుకని అప్పటి వరకు ఉన్నాడంటే సమూయేలు దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమూయేలు పెరుగుతున్నాడు. ఆ సమూయేలు పెద్దయ్యే వరకు ఏలి ఉన్నాడు. సింహాసనం మీద ఏలి ఆ ఆసనం మీద కూర్చొని ఆసనం మీద నుంచి పడిపోయి చనిపోయాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. సమయం వచ్చి ఆ మహిమ ప్రభావం ఆ దేవుని సన్నిధిలో నుంచి పోయింది అనే మాట వినపడుతుంది. అక్కడ మహిమ పోయింది, ఇశ్రాయేల్లో మహిమ పోయింది, ప్రభావం పోయింది అన్న మాట కూడా వినపడుతుంది. ఈ రోజున భక్తి చేస్తున్న మనం ఆత్మీయతలో పడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే ధన్యత దేవుడు దయచేయునుగాక. మన ముందు భక్తి చేసిన వారు ఉన్నారు కదా, వారు ఆశీర్వాదంగా జీవించారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన ముందు భక్తి చేశారు మన తల్లిదండ్రులు, మన ముందు భక్తి చేశారు మన పితరులు, మన ముందు భక్తి చేస్తున్నారు మన సేవకులు. ఈ రోజున వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అయితే ఈ రోజున వారికంటే మరింత భక్తి చేసే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన ముందు మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారా? తల్లి అరగంట ప్రార్థన చేసింది అనుకోండి, పిల్లలు ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు చేయాలి. తల్లి అరగంట ప్రార్థన చేసిందండి, పిల్లలు ఎంతసేపు చేయాలి? గంట సేపు చేసే పిల్లలుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఆత్మీయ జీవితంలో మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, ఆత్మీయ జీవితం మన పిల్లలు కాపాడుకోవాలన్నా మనము ప్రార్థించే తల్లిగా నీవు ఉంటే, ప్రార్థించే తండ్రిగా నీవు ఉంటే నీ కుటుంబం ఎక్కడ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. నీ ప్రార్థన నీ ఇంటిని కాపాడుతుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ వ్యక్తిగత నీ ఆత్మీయ జీవితాన్ని పతనం కాకుండా పడిపోకుండా నిలబెట్టబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు నేను ఈరోజు భక్తిగా ఉన్నాం, ఆత్మీయ జీవితం కాపాడుకుంటున్నాం. ఒక్క మాట, ఆ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్న మనం మన పిల్లలు మనకంటే 2 అంతల ప్రార్థనాత్మ కలిగిన వారిగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడండి? ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడండి? 16 అద్భుతాలు చేశాడు. కానీ ఎలీషా, ఆయన చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 2 అంతల అద్భుతాలు చేశాడు. ఈ రోజున
నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని సందులో ప్రార్థన చేస్తుండగా నిన్ను బట్టి నీ పిల్లలు రెండంతల ప్రార్థన పరులుగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా, ఏ సంఘంలో ఉన్నా, భక్తిలో ఉన్నా, సేవకుని వెంబడిస్తున్నా, ఆ సేవకుని వెంబడిస్తున్న మీరు మరింత ప్రార్థనలు ఎదిగితే ఏం జరుగుతుందో తెలుసా? మీ సేవకుడు పొందుకున్న ఆత్మలో రెండంతల ఆత్మను మీరు పొందుకుందురుగాక. గట్టిగా ఆమె చెప్పండి. మీ సేవకుడు పొందుకున్న ప్రార్థన జీవితంలో రెండంతల ప్రార్థన జీవితం కలిగిన వారికి మీరు మార్చబడుదురుగాక. మీ సేవకుడు పొందుకున్న అభిషేకంలో రెండంతల అభిషేకాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక. ఈ రోజున ఒక ప్రార్థన పరుడు, ఒక భక్తిపరుడు కుటుంబాన్ని కాపాడుకుంటున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు మరింత ప్రార్థనలు ఎదిగేవారిగా మార్చబడతారు. ఆ రోజుల పూర్వ దినాల్లో కుటుంబ ప్రార్థన లేకుండా భోజనం పెట్టేవాళ్ళు కాదు. పూర్వదినాల్లో కుటుంబ ప్రార్థన లేకుండా భోజనాలు పెట్టేవారు కాదు, అన్నం పెట్టేవారు కాదు. ఇప్పుడు ప్రార్థన ఏమో కానీ అమ్మ అన్నం తిన బతిలాడాల్సి వస్తుంది. బతిలాడుతున్నారు. ప్రార్థన లేకుండా అన్నం పెట్టని కుటుంబాలు ఉన్నాయండి. కానీ ఈ రోజున ప్రార్థన అంటే కూడా చేయకోకుండానే కొంచెం అన్నం తినమ్మా, కొంచెం అన్నం తిని మనం బతిలాడతారు. ఇదిగో అమ్మ మంచి కూర చేశానమ్మా, పప్పు కూర చేశాను, నెయ్యి వేసాను, కొంచెం అన్నం తిని అంటుంటే నాకు వద్దు మమ్మీ అనేవాళ్ళు ఉన్నారు. వద్దు నాకు అవసరం లేదు, నేను ఆర్డర్ పెట్టుకుంటా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉంటే మన బిడ్డలు మరింత ప్రార్థనలు ఎదిగే బిడ్డలుగా మార్చబడుదురుగాక. అలాంటి అభిషేకం మీ మీద దేవుడు కుమ్మరించునుగాక. మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీకోసం చేసే ప్రార్థన మీ కుటుంబాలకు రెండంతల దీవెనని మీ కొరకు తీసుకురాబోతుంది. ఆమె చెప్పండి. ఈ రోజున వారు కార్చే కన్నీరు, వారు చేసే విజ్ఞాపన, వారు చేసే ప్రార్థన మీ కుటుంబాలకు రెండంతల దీవెనను తీసుకొచ్చేట్లుగా దేవుడు చేయునుగాక. దీవెన మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో మీరు పడిపోకుండా దేవుని ఎదుట, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారిగా మీరు మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్నోసార్లు ఈ మాటలు వినే ఉంటారు, కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నారు. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిది ఏ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి? తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా. ఇక్కడ రెండో మాట మనం చూస్తున్నాం, అజ్ఞానం మీలో ప్రవేశించకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో దినములు చెడ్డై, మంచి కాదు. అందరూ అంటారు కదా, రోజులు బాగోలేదు అనేవాళ్ళు ఉంటారు కదా. రోజులు బాగోలేదు, ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, చిన్న పిల్లలు కూడా పాపంలో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జాగ్రత్త, నీ బిడ్డలు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. ప్రభువు మనకు తెలియజేస్తున్నాడండి, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడే వ్యక్తి తన భక్తిని కాపాడుకోవాలి. ఒకప్పుడు ఏలి భక్తి కలిగిన వాడే, రాను రాను భక్తి పోయింది, మంద దృష్టి వచ్చింది. రాను రాను భక్తి పోయింది, నిద్రమత్తు వచ్చింది. రాను రాను భక్తి పోయింది, ఆసనం వేసుకుని పడుకున్నాడండి మందిరంలో. ఈ రోజున భక్తి కలిగి ఆత్మీయ జీవితం కాపాడుకుంటున్నామా? మంద దృష్టితో ఉంటున్నామా? భక్తి కలిగి నిలిచిన వారం పడిపోకుండా జాగ్రత్త పడుతున్నామా? నిద్రమత్తులో ఉంటున్నామా? భక్తి ఎలా ఉంది? ప్రార్థన ఎలా ఉంది? పరిచర్య ఎలా ఉంది? ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆత్మీయ రెండో మాట మనం వింటున్నాం, అజ్ఞానంలో మీరు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎవరు అజ్ఞానులు? మీరు అనుకోవచ్చు, మురికి బట్టలు వేసుకునేవాళ్ళండి అజ్ఞానులు, తెలివి లేకుండా మాట్లాడేవాళ్ళండి అజ్ఞానులు, రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలతో చింపిరి జుట్టుతో తిరుగుతుంటారు కదా, వారండి అజ్ఞానులు అనుకుంటారు. అసలు అజ్ఞానులు ఎవరో కొంచెం వెనక్కి 4వ అధ్యాయంలోకి రండి, 18వ వచనంలో. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. వారైతే అంధకార మనస్సు కలిగిన వారు, వారి హృదయ కాఠిన్యం వలన, వారిలో హృదయ కాఠిన్యమే అజ్ఞానం. ఇందాక చదివాం కదా, దినములు చెడ్డై, సమయమును పోనీ ఒక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి, జాగ్రత్త అని అన్నాడు కదా. ఎవరు అజ్ఞానులు?
తెలివి లేని వాళ్ళ? ఎవరు అజ్ఞానులు? డబ్బు లేని వాళ్ళ? ఎవరు అజ్ఞానులు? మాట నేర్పరితనం లేని వాళ్ళ? ఎవరు అజ్ఞానులు? ఇక్కడ రాయబడి ఉంది, హృదయంలోనంట ఏముంటుంది? అంధకార కాఠిన్యం ఉంటుంది. మామూలు కాఠిన్యం కాదు, అంధకార మనస్సు కలిగి హృదయం అంతా కాఠిన్యం. అంటే మనసంతా చీకటి, మనసులో ఏమాత్రం దేవుని వెలుగు ఉండదు, మనసంతా చీకటితో ఉంటుంది. హృదయం ఎలా ఉంటుందంటే కఠినమైన హృదయం. దేవుని జీవం నుండి వేరై మనసులో వచ్చి వ్యర్థతను అనుసరిస్తారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆది కాండలో మనకు మాట వింటాం, చదవక్కర్లేదు కానీ, దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారి మనస్సుకు నచ్చిన వారిని వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ రోజున మనస్సు పాడైపోవడానికి కారణం, మనస్సు పతనమైపోవడానికి కారణం, ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం హృదయ కాఠిన్యం, హృదయంలో కపటం, హృదయంలో ద్వేషం. అంధకార మనస్సు అంటే చీకటి. వెలుగు లేని చోట చీకటి ఉంటుంది, వెలుగున్న చోట చీకటి దూరం అవుతుంది. అందుకే కదా ఆయన వాక్యము మన పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉంది. ఆ వెలుగు మన హృదయంలో ఉండాలంటే ఈ జీవవాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆమేన్ చెప్పండి. అంధకారం తొలగిపోవాలన్నా మనం ఎప్పుడు చదువుతుంటాం కదా క్రిస్మస్ సీజన్లో, అంధకారం, మరణ అంధకారంలోనూ చీకటిలోనూ కూర్చున్న వారికి వెలుగు ఇవ్వడానికి. ఈ రోజున మనుషులు అంధకారం, అక్కడ ఆ రోజున వారు చేశారు దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆత్మ సంబంధమైన మనుష్యులు, శరీర సంబంధమైన మనుష్యులు. అక్కడ మనం చూస్తే, ఎందుకంటే మనస్సుకు నచ్చి, కంటికి నచ్చి, ఒక డ్రెస్ నచ్చుతుంది, ఒక చీర నచ్చుతుంది, ఒక 6 నెలలు పోయిన తర్వాత అది పాతబడిపోతుంది, పక్కన పాడేస్తారు. ఏమ్మా ఎందుకని? 6 నెలల క్రితం నీకు నచ్చిందే కదా కొన్నావు, 6 నెలల క్రితం నీకు మనసుకు నచ్చే కదా కొన్నావు, అప్పుడు నచ్చిందండి ఇప్పుడు నచ్చట్లేదు. అప్పుడు ప్రార్థన బాగుండేదండి ఇప్పుడు బాగోట్లేదు. అప్పుడు వాక్యం నచ్చిందండి ఇప్పుడు నచ్చట్లేదు. అప్పుడు భక్తి బాగుందండి ఇప్పుడు భక్తి నాకు అనిపించట్లేదు. ఈ రోజున శరీర మనస్సు హృదయంలోకి వచ్చి హృదయ కాఠిన్యం, అంధకార మనస్సు. ఈ రోజున ఆ మనస్సు తొలగితేనే, అజ్ఞానం మన నుంచి తొలగితేనే మనము ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి నడిపించబడే వారిగా మార్చబడుదుముగాక. ఒకప్పుడు ఫోన్ కొంటారు, కొద్ది రోజులు అయిపోతే పాతబడిపోద్ది, మరలా మారుస్తారు కొత్త మోడల్ రాగానే. ఒక బైక్ కొంటారు, కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా మారుస్తారు కొత్త మోడల్ రాగానే. ఎందుకంటే ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు, మోడల్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఇష్టమైంది ఇప్పుడు ఇష్టం ఉండట్లేదు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? ప్రేమించే పెళ్లి చేసుకుంటారు, కానీ కొంతకాలం తర్వాత గొడవలు, విడిపోవడానికి కారణాలు. ఎందుకని? అప్పుడు నచ్చాడు ఇప్పుడు నచ్చట్లేదు, అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు. అంటే అంధకారం వచ్చింది, హృదయ కాఠిన్యం వచ్చింది. ఒకప్పుడు మరి అదే చూపు కదా మనం చూస్తుంటాం. దేవుని కుమారులు మనుష్య కుమారులతో వచ్చారు. ఇక్కడ మన సంబంధం ఆత్మ సంబంధమైన మనుషులకు శరీర సంబంధాలతో పొత్తేంటి? ఆత్మ సంబంధులు శరీరానుసారమైన మనసు రావడానికి గల కారణం ఏంటి? చూపు, మనస్సు మలినమైపోతుంది. దావీదు అందరు యుద్ధానికి వెళ్తే ఆయన కూడా యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఇంట్లో పడుకున్నాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి పగలంతా చక్కగా పడుకున్నాడు, మధ్యాహ్నం సాయంత్రం లేచి చక్కగా తిరుగుతూ ఉంటే ఎక్కడో చూడరాని దృశ్యం చూశాడు. చేయకూడని ఆలోచన వచ్చింది, చేయరాని పని చేశాడు, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా అజ్ఞాన మనస్సు, అంధకార మనస్సు, హృదయ కాఠిన్యం తొలగిపోవునుగాక. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో, సామెతల 1వ గ్రంథం, జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమగుదురు. ఇక్కడ మనం చూస్తే ఈ మాట, జ్ఞానము లేనివారంట ఎవరిని విసర్జిస్తారు? మొట్టమొదట మనకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? జ్ఞానం లేనప్పుడు అసలు దేవుడు లేడండి, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నాకు ఇలా జరుగుతుందా అని అంటారు కొన్నిసార్లు. ఇక్కడ మనం గమనిస్తే అజ్ఞాని ఎవరు అని మనం చూస్తున్నాం. అజ్ఞాని ఎవరంటే హృదయ కాఠిన్యం కలిగిన వాడు. అజ్ఞాని ఎవరు అంటే ఆ మనసంతా అంధకారంతో నింపబడిన వాడు. అజ్ఞాని ఎవరంటే దేవుడు లేడు అనుకునేవాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అక్కడే 32 వచ్చిన మరొక మాట చదవండి. ఆ మాట
మొదటి అధ్యాయం 32వ వచనం సామెతల గ్రంథం. ఈ మాట మీరు వినాలండి. బుద్ధిహీనులు క్షేమము కలిగిందని చెప్పి మైమరిచిపోతారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, మనం మైమరిచిపోతే దేవుళ్ళు మైమరిచిపోవాలండి. క్షేమం కలిగినప్పుడు మైమరిచిపోతున్నారంట. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, మైమరిచిపోకూడదు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు ఒక కుటుంబం ఇచ్చాడు, మైమరిచిపోకూడదు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు ఒక పిల్లల్ని ఇచ్చాడు, అప్పుడు మైమరిచిపోకూడదు. మైమరిచిపోతానంట అది నాశనానికి మార్గం. ఇక్కడ కనబడుతుంది, ఒక స్థలం కొన్నప్పుడు, ఒక ఇల్లు కొన్నప్పుడు, ఒక బిల్డింగ్ కట్టినప్పుడు మైమరిచిపోతుంటాం. కానీ మైమరిచిపోకుండా ప్రతిరోజు ఇల్లు లేనప్పుడు ఎలా ఉన్నామో, దేవుళ్ళు ఎలా నడుచుకున్నామో, సన్నిధిలో ఎలా ఎదిగామో, అన్ని విషయాలు మనం మైమర్చిపోయేవారుగా, దేవునిలో మైమర్చిపోయేవారిగా మన ఆత్మ జీవితం కాపాడబడునుగాక. మీకు ఒక మాట అర్థమయ్యేదాకా నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజుల 2వ గ్రంథం, ఆ మాట చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం. 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూడండి. కలుగగా ప్రార్థించాను. ఒకసారి 20వ అధ్యాయంలోకి రండి. అదే 20వ అధ్యాయంలో 12వ వచనం చదవండి ఒకసారి. బబులోను రాజును బలదాను కుమారుడును అయిన హిజ్కియా రోగి అయి ఉండేనన్న సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరందేమి రాజ్యములందేమి సమస్తములో దేనిని మరుగు చేయక, ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, అందరు తలపైకెత్తి చూడండి. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నీ దృష్టికి ఎలా ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకో, ఎలా నడుచుకున్నానో, ఎలా జీవించాను అంటే దేవుడు కనికరించి ఆయుష్ ఇచ్చాడు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ 12వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఏమైందంటే, అక్కడ హిజ్కియాని పలకరించడానికి కొంతమంది వచ్చారు. వారు బబులోను రాయబారులు. వారు వస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన నగరనందేమి, తన రాజ్యమందేమి, తనకున్నవన్నీ ఏమేమైతే సంపద ఉందో సమస్తం చూపించాడు. చూపించగానే వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ప్రవక్త యెషయా రానికి వచ్చాడు. వచ్చి అంటాడు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? నీ బంధువులా? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? నీ చుట్టాలా? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? నీ స్నేహితులా? లేదయ్యా, వారు ఎవరో వచ్చారు, వారు అన్నీ చూపించాను అంటే అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీవు చూపించిందంతా వాళ్ళు కొల్లబెట్టుకొని పోతారు ఒక రోజున అని మాట సెలవిచ్చాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, ప్రతిరోజు ఎవరు ఏ స్థితిలో ఉన్నా మైమర్చిపోకూడదు. హిజ్కియా ఆరోగ్యం వచ్చింది, మైమర్చిపోయాడు. ఒకప్పుడు అనారోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆరోగ్యం రాగానే మైమర్చిపోయి తనకు కలిగినదంతా, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు అని ఆలోచన ఉండాలిగా. కొన్ని ఇళ్లలో ఎవరైనా పలకరించడానికి వారి ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు వారికి ఒక స్థలంలో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి టీయో కాఫీ ఇచ్చి పంపించేస్తారు. అలా కాకుండా మా ఇల్లు చూస్తారా, మా బంగారం చూస్తారా, నేను తయారు చేయించుకున్న నగలు చూస్తారా, ఇదిగో నేను ఇది చేయించుకున్నా చూస్తారా అని అంటే అన్నీ చూస్తారు. ఒకరోజు వచ్చి వాటి అన్నింటిని తీసుకుపోతారు. చెడ్డీ గ్యాంగ్ అనేది ఉంది కదా, వచ్చి చూసినవన్నీ ఒక రోజున తీసుకెళ్ళి చెడ్డీలు వదిలిపెట్టి వెళ్తారు. ఇక్కడ ఈ రోజున దేవుని సన్నిధిలో మనం మైమర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనం మైమర్చిపోయే వారిగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త వహించాలి. ఐశ్వర్యం వచ్చినప్పుడు మైమర్చిపోకుంటే, ఐశ్వర్యం కలిగినప్పుడు మైమర్చిపోతే ప్రమాదం. ఆరోగ్యం కలిగినప్పుడు మైమర్చిపోతే ప్రమాదం. ఏదో సాధించాం అనుకున్నప్పుడు మైమర్చిపోతే ప్రమాదం. ప్రభు సెలవిస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. లోకలకు మాట ఉంటుంది కదా, మాంసం తిన్నాం కదా అని. తెలియదండి ఎవరికి? ఆ ఎముకలు మెళ్ళ వేసుకుంటారా అంటారు. ఈ రోజున దేవుడు ఏదో మేలు చేశాడు కదా, మైమర్చిపోకూడదు. మేలు పొందకముందు మనం ఎలా ఉన్నామో, మేలు పొందినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞులమై జీవించే వారిగా మనం మార్చబడదుము గాక. అజ్ఞానులకు ఎవరు అంటే
మేలు కలిగినప్పుడు మైమర్చిపోతారు అజ్ఞానులు. అజ్ఞానులు ఎవరు అంటే ఆత్మ సంబంధంగా చీకటికి జీవితంలోకి వెళ్ళిపోతున్నారు, ఆత్మ సంబంధాన్ని పోగొట్టుకుని చీకటి బ్రతుకులకు వెళ్ళిపోతున్నారు, అంధకారం. అజ్ఞానులు ఎవరు అంటే హృదయ కాఠిన్యం. ఈ రోజున హృదయ కాఠిన్యం, ఈ పరిస్థితులన్నీ చీకటి తొలగిపోయి జ్ఞానము కలిగి దేవునిలో మైమరిచిపోయే వారిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. మూడో మాట మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 వచనం. ఈ మాట చదివేసి నేను ప్రార్థన చేసేస్తాను. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 34 వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్త. ఆమెను చెప్పండి. మొదటి మాట, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎలా జాగ్రత్త పడాలి? మంద దృష్టి తొలగిపోవాలి, నిద్రమత్తు తొలగిపోవాలి, ఆసనం కాదు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేవారిగా మార్చబడాలి. రెండవది, జ్ఞానులు అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి జాగ్రత్త పడాలి. అంటే ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా దేవుడు మేలు చేసినప్పుడు మైమరిచిపోకూడదు. దేవుడు మేలు చేసినప్పుడు నాకేంట్లండి ఆస్తి ఉంది, నాకేంట్లండి హోదా ఉంది, నాకేంట్లండి పరపతి ఉంది అనుకొని మైమరిచిపోతుంటారు. కానీ మైమరిచిపోకుండా ఏది కలిగినా దేవుని మీద ఆధారపడి జీవించే జ్ఞానం, అంధకారం తొలగిపోవాలి, హృదయ కాఠిన్యం తొలగిపోవాలి, మనసులో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి. జ్ఞానులుగా మీరు మార్చబడి జాగ్రత్త కలిగిన వారిగా తీర్చిదిద్దబడుదురుగాక. మూడోది ఇక్కడ కనబడుతుంది, తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన. ఇక్కడ మీరు ఒక మాట గమనిస్తే, ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది అని ప్రభు తన శిష్యులతో సెలవిస్తున్న మాట. తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారాల వలన కానీ మీరు మందంగా ఉన్నారనుకోండి, ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఏమొస్తుంది? ఆ దినము వస్తుంది, జాగ్రత్త అని సెలవిస్తున్నాడు. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం, నమ్మి బాప్తిసం పొందుకున్నాం, క్రమం తప్పకుండా ప్రతి ప్రార్థనలో పాలుబొంబులు పొందుతున్నాం, దేవుని సందులో ఆయన ప్రభు బల్లలో చేతులు పెడుతున్నాం, మనస్సాక్షిని శుద్ధి చేయయ్యా అని ప్రార్థన చేస్తున్న నీవు ఒకవేళ ఇంకా తిండి మత్తు ఐహిక విచారాల్లో ఉంటే, దేవుని సందులో ఆయన పిలిచినప్పుడు, ఆయన కడబోర శబ్దం మోగినప్పుడు, రెప్పపాటున ఆయనతో ఎత్తబడే గుంపులోకి నీవు చేర్చబడకపోతే, ఈరోజు నీ మాటలు వింటున్న మనం జాగ్రత్త పడాలి. ప్రభు రాకడ సూచనలు ఎన్నో చూస్తున్నాం, చాలా చోట్ల వింటున్నాం. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు త్వరగా వచ్చుచున్నాడనే వార్త. ఈరోజు నీ మాటలు వింటున్న మనం తిండి, విపరీతమైన తిండి, మత్తు, ఐహిక విచారం, లోక చింత, ఆలోచనలు, గుండె బరువెక్కిపోయే పరిస్థితులు, అనవసరమైన మాటలు, ఎన్నెన్నో లోక ముచ్చట్లు పెట్టుకొని ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన పరిధిని దాటి లోకంలో పరుగులు తీసేవారిగా మార్చబడుతున్నాం. ఆయన మనకిచ్చిన పరిధిలో మనం ఉండాలి. ఒకసారి అంటే ఇలాగే ఒక కుక్క ఏదో తిందామని చెప్పి గిన్నెలో తలకాయ పెట్టుకొని ఆ తల ఇరుక్కుపోయి రాక అటు ఇటు కొట్టుకుంటుంది. అలాగే లోకంలో వీటిలో తలదూర్చి, ఆ సమస్యలో ఈ సమస్యలో తలదూర్చి వారికి వీరికి అడ్డముండి, ఒకసారి ఎలాగేనంట ఒక ఆవిడ వారి భర్త సేవకుడితో చెప్తున్నాడంట, అయ్యా నా స్నేహితుడికి 10,000 ఇచ్చాను, 10,000 తీసుకున్నాడు, అసలు ఇంతవరకు అంతులేడు, ఏమైపోయాడో అర్థం కావట్లేదు. పోనీ డబ్బులు పోతే పోయినా, డబ్బుల గురించి కాదు, ఫోన్ ఎత్తడం మానేశాడు, అసలు ఎక్కడున్నాడో తెలియట్లేదు అని తన భర్త సేవకుడితో చెప్తా ఉంటుంటే, అంత దూరం ఆ ఇల్లాలు ఉండి బోరుని ఏడుస్తుందంట. ఏంటమ్మా అని సేవకుడు సైగ చేస్తే ఆమె అందంట, తర్వాత చెప్తానులే అని సైగ చేసింది. చేయగానే వెంటనే ఆ భర్తని ఆవిడ, అయ్యా పంచదార తీసుకురా, పాస్టర్ గారికి టీ పెట్టాలని చెప్పి బయటికి పంపించింది. సరేనమ్మా చెప్పు ఏమైంది పరిస్థితి అని అంటే, అన్న ఏమైనా కోపడ్డారా, ఏమైనా అంటున్నారా ఏంటనంటే, అదేనయ్యా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటాను. చెప్పడానికే కదమ్మా అన్నను బయటికి పంపించావు, చెప్పు అంటే, అన్న నువ్వెవ్వరితో చెప్పనంటే చెప్తా అని అందంట. అనగా సరే చెప్పమ్మా అనగానే, అతను వెళ్ళిపోయాడు కదా, ఆయన ఇచ్చిందేమో 10,000, నేను ఇచ్చిందేమో 90,000, మొత్తం 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన వ్యక్తి ఇంతవరకు కనబడట్లా. అసలు నీకు 90,000 ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా అని అడిగితే ఇంకేం చెప్తుంది? కూరగాయల్లోయో, సరుకుల్లోయో, ఇంటద్దులోయో, ఆటలో వీటిలో పోగు చేసుకున్న వాటిని జాగ్రత్త చేసుకుంటే అతనికి తెలిసింది ఈమె దగ్గర 90,000 ఉన్నట్టు. ఎందుకు ఇచ్చావమ్మా ఆయనకంటే? వదినా 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 అని పిలిచేవాడన్న. ఏమని పిలిచేవాడు అంటండి చెప్పండి? ఎంతసేపు మన మరిది వదినాన్ని పిలిస్తే పర్వాలేదండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వదినాన్ని పిలిస్తే వాళ్ళకి 90,000 ఇచ్చేస్తుందా? ఆవిడ పిలిచిన వెంటనే వదినా అన్నాడు 90,000. ఈమె దాచుకుంది, పాపం ఎన్ని కష్టాలు పడి దాచుకుందో. అతనికి దొరికినాయి ఆ డబ్బులు. ఈ 90,000 10,000 తీసుకుని వెళ్ళిపోయాడు. సరేనమ్మా అన్నకి చెప్పావంటే, అన్నకి చెప్తే నన్ను ఉంచుతాడన్నా, నన్ను పుట్టింటికి పంపించేస్తాడని బోరు నెడుతుంది. నీకెందుకు చెప్పానంటే ప్రార్థన చేస్తామని చెప్పాను. ఈ రోజున ఐహిక విచారాలు. ఆమె ఎందుకు ఇచ్చింది? ఏదో లాభం పొందుకుందాం, ఏదో వడ్డీ వస్తుందని ఇచ్చుకుందేమో. కానీ వాడు ఉన్నాయని తీసుకుని వెళ్ళిపోయాడు. భర్త దగ్గర 10,000, ఈమె దగ్గర 90,000, మొత్తం ₹1,00,000 తీసుకొని అతను ఊరు అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఈ ఐహిక విచారాల్లో, తిండిలో, మత్తులో ఒకవేళ గనక మన ఆత్మీయత ఉంటే మనము జాగ్రత్త పడాలని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం డబ్బు పెరిగితే సమస్య తరుగుతుందని, మనం అనుకుంటాం డబ్బు పెరిగితే మన స్థాయి పెరుగుతుందని. కానీ ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? 100లో ఉండే వాళ్ళ కష్టాలు 100లకు ఉంటాయి, 1000లో ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, 1,00,000లో ఉండే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, కోట్లో ఉండే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కొందరు అంటుంటారు, ఇదిగోనండి అక్కడ ఇన్ని లక్షలు సదరాలి, ఇక్కడ ఇన్ని లక్షలు సర్దాలి అని ఏదేదో చెప్తుంటారు. ఒక తల్లి ఇలాగే ఒక సాకుడి దగ్గరికి వచ్చిందంట. అయ్యా, ఒక ₹1,500 ఒక తల్లికి అప్పు ఇచ్చాను, అవి ₹1,000 ఇచ్చింది కానీ ఇంకొక 500 ఇవ్వట్లేదు, కొంచెం ప్రార్థనలు పెట్టండి. 1,00,000లో ఉండే బాధలు 1,00,000లో ఉన్నాయి, కానీ ఈ తల్లికి అంతా ఒక 500. ఆ సేవకుడు అంటే 500 కదమ్మా అంటే, నీకేం తెలుసయ్యా మా బాధలు, 500 ఉంటే 4 రోజులు నాకు ఇల్లు సరుకులు సరిపోతాయి అంటుంది. ఈ రోజున ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజున మనము తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారాల వలన కానీ మనం ఉంటే ఆ దినం అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు వస్తుంది. జాగ్రత్త. ఈరోజు ఏ ఐహిక విచారాల్లో ఉన్నాం? సమస్యలు నలిగిపోతూ, కష్టాల్లో కూరుకుపోతూ, ఆర్థిక ఇబ్బందులు నన్ను ఎవరు పైకెత్తుతారు అని చెప్పి నిరాశగా ఎదురు చూస్తూ ఎంతకాలం ఉన్నా ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు, నీ చింతలు తీర్చే దేవుడు, నీ సమస్యలు పరిష్కరించే దేవుడు, నిన్ను ఆయనతోటి నిలబెడగలిగిన శక్తి కలిగిన వానిగా మార్చగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకో. సొదొమ గొమొర్రా పతనానికి కారణం ఏంటో తెలుసా? తిండి. ఎంతసేపు తిండే. ఇప్పుడు కూడా ఫుడ్ కోర్ట్లను వచ్చేసినాయి. రాత్రులంతా తింటున్నారు, పగలంతా పడుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తిండి ఐహిక విచారం అంటే తినడం తప్పని అనట్లేదు, తినకూడదని నేను అనట్లేదండి. కానీ దేవుని తిండి కానీ, మత్తు కానీ, ఐహిక విచారాలు కానీ మనకు ఉండకూడదు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే దేవుని రాకడలో ఎత్తబడగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన మన కోసం శ్రమలన్నీ భరించింది దేనికంటే మన ఆత్మీయ జీవితం కాపాడబడడానికి. ఇక్కడ ఆత్మీయ జీవితం కాపాడుకుంటే ఆయనతో యుగయుగాలు ఉంటాం. ఇక్కడ ఆత్మీయ జీవితం కాపాడుకుంటే ఆయనతో కలిసి జీవించగలుగుతాం. అలా ఆత్మీయ జీవితం కాపాడుకోకుండా పతనం అయిపోతే యుగయుగాలు రాత్రి లేని రాజ్యంలో ఉండం, కానీ కాలుతున్న రాజ్యంలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని తప్పించునుగాక. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. మనము నిలిచిచున్నాం అని అనుకున్న మనం ఎలా ఉండాలి? పడిపోకుండా జాగ్రత్త పడాలి. అజ్ఞానం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. మూడోది చెప్పండి, తిండి కానీ, మత్తు కానీ, ఐహిక విచారాలు కానీ మనలో కలగకుండా దేవుని మీద ఆధారపడి జాగ్రత్త కలిగి జీవించే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం, అయ్యా నాలో ఏ రకమైన అజ్ఞానం ఉందో తొలగించండి, ఏ రకమైనటువంటి లోకపరమైన ఆలోచనలు నన్ను తప్పించండి. ఇదిగో నేను నిలుచున్నాను అనుకుంటున్నాను, నాకేంట్లే అని అనుకుంటున్నాను, కానీ నేను పడిపోకుండా జాగ్రత్త పడేటట్లుగా నన్ను నిలబెట్టయ్యా అని గనక మీరు అడగగలిగితే, మూల వాక్యాలు మనం చదివాం కదా, మార్కు సువార్త 13:23, ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. నీవు జాగ్రత్తగా ఉండుడి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే మాట ఇక ప్రభువు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. నిలుచున్నాం అని అనుకుంటున్నాం, పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. జ్ఞానులు నాకేంట్లేని మై మర్చిపోకూడదు, అజ్ఞానులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి.
తిండి, మత్తు, ఐహిక విచారాలు ఇవేవి ఆత్మజీవితాన్ని పాడు చేయకుండా జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఒక క్షణం అందరూ లేచి నిలబడి మరి ఎవరికొరకు కన్నులు మూసుకోండి. కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను తలంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందరో భక్తులు పడిపోయారు. ఎందరో భక్తులు పతనమైపోయారు. ఎందరో భక్తులు ఆత్మజీవితాన్ని పాడు చేసుకున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నిలుచుచున్నాను తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అజ్ఞానంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. తిండి, మత్తు, ఐహిక విచారాలు నిన్ను ముంచకుండా నీవు జాగ్రత్త పడే గుంపులో చేర్చబడేట్లుగా నా ప్రభు నిన్ను సరిచేయబోతుండగా ఒక్క క్షణం, అయ్యా నా ఆత్మజీవితాన్ని కాపాడండి, నా ఆత్మజీవితాన్ని సరిచేయండి. ఈ ఉపవాస శుద్ధీకరణ ఈ కూడికలలో నా ఆత్మజీవితం కాపాడబడాలి. నేను నిలుచుచున్నాను అని అనుకుంటున్నాను. నేను పడిపోకుండా జాగ్రత్త పడతానయ్యా. నన్ను సరిచేయవా, నన్ను సరిచేయవా. నేను పడిపోకుండా నన్ను జాగ్రత్తగా నిలబడగలిగిన వ్యక్తిగా నన్ను మార్చవా. అజ్ఞానం నాలో తొలగాలి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నిలుచుచున్నాడు ఏలి మందసమన మాట వినబడగానే పడిపోయాడు. వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఈ రోజున పతనమైపోయిన చరిత్ర మనం వింటున్నాం. ప్రభు నీ కోసం మాట్లాడుతున్నాడు. నీవు పడిపోకూడదు, నీవు నిలబడాలి. ఎక్కడ ఏ రకమైనటువంటి మంద దృష్టి నీలోకి రాకూడదు. నిద్రమత్తు నీలోకి రాకూడదు. ఆసనం వేసుకుని పడుకునే పరిస్థితి నీకు రాకూడదు. దేవుని సన్నిధిలో నీవు నిలుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అజ్ఞానంలో ప్రవేశించకుండా మీరు జాగ్రత్త పడాలి. హృదయ కాఠిన్యం, మనసంతా అంధకారం, హృదయం అంతా కపటం ఇవేవి నీలోకి రాకుండా నిలుచుచున్న నీవు, దేవుని చేత మేలు పొందుకున్న నీవు మైమర్చిపోకుండా జాగ్రత్త పడాలి. తిండి, మత్తు, ఐహిక విచారాలు, దేని గురించి విచారం, దేని గురించి ఆలోచనలు, దేని గురించి కలతలు, దేవుడు సమస్తం చూచుచున్నాడు. నీ ఆత్మజీవితం కాపాడుకునేటట్లుగా నువ్వు జాగ్రత్త పడి గుంపులో చేర్చబడే ఒక్కొక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి తన దాసును దేవుడు నిలబెట్టి సూటిగా తేటగా మనతో మాట్లాడాడు. ఇది కడవరి దినములు. యేసయ్య త్వరగా రాబోతున్న ఘడియలలో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హెచ్చరికతో కూడిన ఒక సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలో అమూల్యమైన 3 విషయాలు రాత్రి తన దాసుని ద్వారా దేవుడు మాట్లాడి ఉండగా, నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నిలిచే ఉన్నావా, పడిపోయిన పరిస్థితులు ఉన్నావా, జ్ఞానిగా ఉన్నావా, అజ్ఞానిగా మారిపోయావా, తిండి, నిద్రమోత ఐహిక విచారాలని అనుభవాలలో సాగుతున్నావా, వాటిలోంచి బయటపడి ఉన్నావా? అయ్యా జాగ్రత్తగా ఉంటానయ్యా, ఇక పడిపోనయ్యా, నీ రాకడ పర్యంతం నిలిచి ఉన్నాను, అలాగే నిలుచుంటానయ్యా. ఆ కృప నాకు దయచేయనైనా, పడిపోకుండా సహాయం చేయనైనా, ప్రార్థనా జీవితాలను బలపరుచయ్యా అని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. నీ జీవితం ఎలా ఉంది? ఆధ్యాత్మిక స్థితి ఒకప్పుడు ఉన్న పరుగు ఇప్పుడుందా? వెనకబడిపోయావా? చలబడిపోయావా? ఒక్కసారి ఆయన వైపు పశ్చాత్తాపడు. అయ్యా నన్ను బలపరచును. ఆయన అజ్ఞానిగా మారిపోయానేమో, నువ్వు చేసిన ఉపకారాలను తలపోసుకుని గంతులు వేస్తూ అజ్ఞానిగా మారైన కృతజ్ఞత లేని జీవితంలో అంధకారమైన హృదయంతో ఉన్నానేమో. నాయన నన్ను వెలిగించయ్యా, నాలో అంధకారాన్ని తీసివేయనైనా. ప్రార్థన చేసుకుందామా? ఒకప్పుడు నిద్రాహారాలు మానేవు కదా, దేవుడే దేవుడే అని ఆయన వైపు తిరిగావు కదా. నిద్ర మీద వచ్చి పడిందా? తినిపోతాను వచ్చి పడిందా? లోక ఐహిక విచారాలు చేత ఆత్మ జీవితంలో కుంటుపడిపోయావా? ఈ రాత్రి దేవుడు హెచ్చరించి ఉండగా
మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, కనికరించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, మళ్ళా నీ స్థితిని మార్చబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రం చెల్లిస్తున్నావు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ దాసుని నిలవబెట్టుకొని సూటిగా తేటగా సంఘముతోనూ లైవ్లో ఉన్న అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. కడవరి దినములలో ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో, దేవుని బిడ్డలు నడుచుకోవాలో, ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలో మీరు సెలవిచ్చారయ్యా, మాట్లాడి ఉన్నారు నాయన. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి నాయన. కేవలం వినివారు మాత్రమే కాకుండా వాక్యం అనుసరించి నడిచే కృప ఒక్కొక్కరు దయచేయమని కోరుకుంటున్నాను. ముందే హెచ్చరించావు, ముందే తెలియచేసావు, రాకడిన ఎలా ఉంటాయో ముందే సెలవిచ్చావు. ఇంకా జాగ్రత్త లేని స్థితిలో ఉంటే ఎలా నాయన? ఇప్పుడైనా జాగ్రత్త కలిగి ఉండే కృప దయచేయండి అయ్యా. దాసును బలపరిచావు, అందుకొరకే స్తోత్రం. మరింతగా రాబోయే దినాల్లో మీరు వాడుకోండి. బలమైన అభిషేకంతో మరింతగా నిలబెట్టండి నాయన. సంఘాన్ని, పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రభువా, సంఘముతో మీరు మాట్లాడిన మాటలు ఒక్కొక్కరి పట్ల నెరవేర్చి హెచ్చరికలుగా తీసుకొని జాగ్రత్తగా నడుచుటకు సహాయం చేయండి. నీ రాకడలో ఎత్తబడి గుంపులు అందరూ ఉండని కృప చూపండి నాయన. నీ ముఖము నిదానం చూసే భాగ్యం ఒక్కొక్కరు దయచేసి మీరు మహిమ పొందుకోమని ఈ మొదటి రాత్రి ఉపవాస శుద్ధీకరణ కూడికలో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా దృష్టి ఉంచండి. పేరు పేరును ఆశీర్వదించండి అయ్యా. పేరు పేరును కనికరించండి అయ్యా. చేసిన ప్రార్థనలు విన్న దేవుడు నాయనా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఉన్నారు, విజ్ఞాపనలు తెలియచేశారు అయ్యా. అనేక విషయాలు నీ పాదాల ముందు ఉంచావు నాయన. ప్రతి ప్రార్థన విన్నందుకే స్తోత్రం, కార్యములు చేస్తున్నందుకే స్తోత్రము నాయనా. నీ మందిరపు దీవెన చేత నింపి నడిపించండి, సమృద్ధిగా బలపరచండి, కృపతో నింపండి, క్షేమాభివృద్ధిని కలుగు చేసి మీరు మహిమ పొందుకోమని ఈ మొదటి రాత్రి కూడిక ఇంతవరకు ఆశీర్వాదం జరిగించినందుకై కృతజ్ఞతలు తెలియచేస్తూ పేరు పేరు బిడ్డలు దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులందరికీ ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ఈ మొదటి రాత్రి శుద్ధీకరణ కూడి ముగించబడింది. పాలు పొందిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు హృదయపూర్వక